వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరంగా ఉండే గీ రైస్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా బౌల్ పెట్టుకుని బౌల్లో నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ త్వరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో అదే నెయ్యిలో మనం బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, స్టార్ ఫ్లవర్ వీటిని వేసుకొని దూరగా వేయించుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. సో గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ అనేది ఎందుకంటే మనం చేసుకునేటువంటి గీ రైస్కి మంచి ఫ్లేవర్ ఇస్తాయి. సో బ్రౌన్ ఆనియన్స్ అనేవి చాలా కీ రోల్ ప్లేస్ చేస్తాయి. సో ఇలా బ్రౌన్గా అయిన తర్వాత దీంట్లో గంటపాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసుకున్నాను. ఆ బాస్మతి రైస్ మొత్తం అంతా కలుపుకొని సో దానికి తగినటువంటి నీటిని పోసుకున్నాను. తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఆప్షనల్ అండి. సో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించాలి. సో 10 నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టండి. సో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మీరు చేసుకున్నట్లయితే మనకి ఎంతో రుచికరమైనటువంటి గీ రైస్ రెడీ అయింది. దీన్ని మనం గ్రేవీ కర్రీస్లోకి, ఫ్రై వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుందండి. పిల్లలైతే మంట లేకుండా తింటారు. ఎంజాయ్. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ కోసం శ్రీస్ కిచెన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.